తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని, మజ్జి శ్రీనివాసరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖుల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కూటమి సర్కార్ పాలన తీరుపై చర్చించారు. లిక్కర్ ధరల పెంపు, అమరావతి, పోలవరం నిర్మాణం లాంటిదని కీలక అంశాలపై చర్చించారు. పార్టీ ముందుకెళ్లాల్సిన తీరుపై జగన్ దిశానిర్దేశం చేశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ కీర్తి, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయితే అయ్యారు. అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని, మజ్జి శ్రీనివాసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నేతలతో సమావేశంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ పాలనపై తీరుపై చర్చలు అయితే జరిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెరిగిన లిక్కర్ ధరల పెంపుల గురించి, దానికి సంబంధించి లిక్కర్ రాష్ట్రంలో పెరిగిన ధరలకు ఏవైతే ఉన్నాయో విధ్వంసంగా సృష్టిస్తున్నారని చెప్పి దాని మీద కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చిందా అనే అంశం పైన కూడా, అదేవిధంగా ఫీజు పోరుబాటను అయితే ప్రకటిస్తామని గతంలో వైసీపీ అయితే చెప్పినప్పటికీ ఆ ఫీజు పోరుబాటకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ అయితే రూపొందించలేదు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి చర్చలు అయితే జరిపినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అమరావతి, పోలవరంల నిర్మాణం కానీ అటు కూటమి ప్రభుత్వం ఎంతవరకు తీసుకుని వెళ్తుందనే కీలక అంశాలపై కూడా చర్చలు అయితే జరిపారు. వీటితో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు కూడా, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు అయితే జరిపినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్లకుండా నిర్ణయం అయితే వైసీపీ నాయకులు అయితే తీసుకున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కింది స్థాయి నాయకులైన అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే దాని మీద కూడా చర్చలు అయితే జరిపినట్లుగా తెలుస్తుంది. తాజాగా వైసీపీ అగ్రెసివ్ మోడ్లో అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఎక్కడ చూసినా అటు విడుదల రజనీ కానివ్వండి, మొన్న జరిపిన మీడియా సమావేశం కానీ అగ్రెసివ్ మోడ్లో అయితే వైసీపీ ముందుకెళ్తున్న నేపథ్యంలోనే దాని మీద ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే వస్తుందని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీలో నిలబడలేకపోవడం, నిలబడకుండా ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నిలబడకపోవడం వల్ల వారి మద్దతు ఎవరికైనా ప్రకటించాలా, లేదా మద్దతు ప్రకటించకుండా సైలెంట్గా ఉంటూ ముందుకు వెళ్ళాలా అనే అంశం మీద కూడా సీనియర్ నాయకులు ఈ భేటీలో పాల్గొన్న సీనియర్ నాయకుల వద్ద నుంచి కూడా సలహాలు అయితే తీసుకున్నట్లుగా, సూచనలు అయితే తీసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళు తీసుకుంటున్న ఆలోచనలో కానీ ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం, దాంట్లో పాల్గొన్న సీనియర్ నాయకులకు కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. కీర్తి.